చేయండి అక్క. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. నమస్తే. చాందోగ్య ఉపనిషత్తులో మనం ప్రథమ ప్రపాఠకంలోని ద్వితీయ ఖండంలో దేవాసురులు వాళ్ళు ప్రాణం వరకు అంటే మనోమయ కోశంలో కూడా పరమాత్మని పొందలేమని నిర్ధారణ చేసుకొని ఇప్పుడు ఇక ప్రాణమయ కోశంలోకి వెళ్తారు. అయితే ఆ ప్రాణమయ కోశంలో వాళ్ళు గమనించింది ఏమిటి అంటే ఒక బలమైన మట్టి ముద్ద ఒక రాయిని ఢీకొట్టుకుంటే హాని ఎవరికి అంటే మట్టి ముద్దకే. అదే విధముగా ఈ ప్రాణాన్ని గనక ఆక్రమించుకోవాలి అనుకుంటే నష్టం మాకే జరుగుతుందని గమనించారంట. ఎందుకంటే నైవేతైన సురభి న దుర్గంధి విద్యా నాత్యాయ అపహత పాప్మ హ్యేష తేన యదశ్నాతి యత్ పిబతి తేనేతరాన్ ప్రాణానవతి ఏతము ఏవాంతతో అవిత్వో క్రామతి వ్యాదదాత్యే ఏవా అంతత ఇతి. ఎందుకంటే ముఖమునందు ఏదైతే ప్రాణం ఉందో అదే సుగంధమును గమనించదు, దుర్గంధము కూడా ఉండదు. అది పాపరహితముగా ఉంది, స్వార్థ రహితముగా ఉంది. అందువలన అది ఏదైతే తింటుందో త్రాగుతుందో అదేం చేస్తుంది, సర్వ ఇంద్రియాలకు ఇచ్చేస్తుంది. ముఖము ద్వారా తీసుకున్నటువంటి ఏదైతే ఆహారం ఉందో అది అక్కడే ఉంచుకోకుండా అది సర్వ అవయవాలకు ప్రసాదిస్తుంది. అది ఇంద్రియాలను చక్కగా పోషిస్తుంది. అంటే చివరిలో ఎప్పుడైతే ఆహారం అందదో అప్పుడు ఆ జీవాత్మ ఆ శరీరము నుంచి కూడా వెళ్ళిపోవాలి అంటారు. అందుకనే చాలా మంది ప్రాణం పోయేటప్పుడు నోరు తెరిచి ప్రాణం వెళ్ళిపోతుంది. ప్రాణమును శరీరము నుంచి ప్రాణం పోయేటప్పుడు చాలా మంది నోరు తెరుస్తారు. అంటే అది ఉన్నప్పుడు ప్రాణమే శక్తినిస్తుంది, వెళ్ళేటప్పుడు పోవడానికి కూడా దారి చూపిస్తుంది. అది అంత గొప్పది అంటున్నాడు. తర్వాత ఏమన్నాడు, తా అంగిరా ఉద్గీతం ఉపాసీత చక్ర ఏతం ఏవాంగిరసం మన్యతే అంగానాం యద్రసః. ఈ ఓంకారాన్ని ఎవరు స్తుతించారు అంటే అంగీరసుడు ఓంకారాన్ని చక్కగా స్తుతించాడంట. అందుకనే ఎప్పుడైతే అంగీరసుడు ఓంకారాన్ని స్తుతించాడో అతనికి చాలా లాభం జరిగిందంట. ఆయన శరీరములో అన్ని అవయవాలు చక్కగా పనిచేశాయంట. అందుకనే ఏమంటున్నాడు, ఆ అంగిరసుడు ఓంకార గానము చేసి ఇంత ఆరోగ్యంగా ఉన్నాడు అని గమనించిన తర్వాత తేన తంహ బృహస్పతి మృద్గీతం ఉపాంసాం చక్ర
ఏతము ఏవ బృహస్పతి మన్యంతే వాగ్ది బృహతి తస్య ఏషా పతి. ఈ విధముగా ముఖ అంటే ముఖములో అంటే కంఠము దగ్గర ముఖ భాగములో స్థిరముగా ఉన్నటువంటి ప్రాణమును ప్రతీకగా లక్ష్యముగా పెట్టుకొని బృహస్పతి కూడా ఓంకారమునే ఉపాసించాడంట. అందువలన అతనికి కూడా కళ్యాణమే జరిగిందంట. అందుకనే ఈ ప్రాణమును బృహస్పతి అని కూడా అంటారు. అంటే బృహ అంటే గొప్పది, అంటే పతి అంటే ప్రాణము. ఇది ఎప్పుడైతే మనం ఓంకారాన్ని దీర్ఘముగా ఉచ్చరిస్తామో అప్పుడు అది మనకు దీర్ఘ ఆయువుని ఇస్తుంది. అందుకే ఆ ఓంకార ఉపాసన చేయు వారిని బృహస్పతి అని కూడా అంటారంట. తేనతం హాయాస్య ఉద్గీతం ఉపాంసాం చక్ర ఏతం ఏవా యాస్యం మన్యత ఆస్యాద్యతే. అనగా ఎవరైతే ఓంకారాన్ని ఉద్గీతమును ప్రతీకగా మానుకొని ఓంకారమును ఉపాసిస్తారో అందులో అయాస్య అస్య అతనికి కూడా కళ్యాణం జరిగిందంట. ఇక్కడ అయాస్య అంటే మనం పదములు విడదీసుకోవాలి. ఆస్య అయ అప్పుడు ఏం సంధి అయినట్టు? ఆస్య అయ అంటే సవర్ణ దీర్ఘ సంధి. అనగా శ్వాసగతి ఏమైపోతుంది, రావడం పోవడం ఈజీగా ఉంటుంది. ఇట్లా ఇబ్బంది ఉండదంట. ఎవరైతే నాభి నుండి ఓంకారాన్ని ఒక లయబద్ధముగా ఉచ్చరిస్తారో వారికి ఉబ్బసము లాంటి జబ్బులు రావు. అర్థమైందా? ఓంకారాన్ని ఉపాసించడము వలన దీర్ఘాయువులవుతున్నాము. ఓంకారాన్ని ఉపాసించడము వలన ఉబ్బసము, శ్వాసకు సంబంధించిన జబ్బులు రావంట. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ ప్రాణాయామం యొక్క ప్రాధాన్యత చెప్తున్నా. అర్థమైందా? ఓంకారాన్ని ఓం ఓం అనకుండా ఒక క్రమబద్ధముగా లయబద్ధముగా ప్లుతస్వరముతో మనం ఓంకారాన్ని ఉచ్చరించాలి. ఇంకా తేన తంహ బకో దాల్భ్యో విదాం చకార సహ నైమిషీయాణం ఉద్గాత బభూవ సాహస్మైభ్య కామానా గాయతి. ఎవరైతే ఓంకారమును ప్రతీకగా మానుకొని ఆ దల్భుని యొక్క పుత్రుడు బకుడు ఓంకారం యొక్క ఉపాసన చేశాడంట. చేయడం వల్ల ఏమైపోయింది, అతను అనేక రకాల మనోరథాలను పూర్తి చేసుకున్నాడంట. అంటే ఇక్కడ ఎవరు అంటే యజ్ఞమునందు ఎవరైతే ఎవరెవరు కూర్చుంటారు యజ్ఞం దగ్గర? యజ్ఞంలో ముఖ్యంగా ఎవరెవరు కూర్చుంటారు? శాస్త్ర ప్రకారంగా రిత్వికులు, హోత, అధ్వర్యులు, బ్రహ్మ వీళ్ళుంటారు కదా. యజమాని ఒకవైపే కూర్చుంటాడు. యజ్ఞములో రిత్వికుడు ఉంటాడు, హోత ఉంటాడు, అధ్వర్యు ఉంటారు, బ్రహ్మనేమో మౌనంగా కూర్చుంటారు. వీళ్ళు ఎప్పుడైతే మంత్ర పాఠాన్ని సుస్వరముతో శుద్ధ స్వరముతో చదువుతూ అగ్నిహోత్రం చేయిస్తారో అప్పుడేమవుతుంది? యజ్ఞం చేయడం వల్ల ఏమవుతుంది? మనం ఏం చెప్పుకున్నాము? యజ్ఞం చేస్తే ఏం జరుగుతుంది? మనం ఏమనుకుంటామో అవి తీర్చబడతాయి. అంటే ఇక్కడ ముఖ్యముగా అగ్నిహోత్రం చేసేటప్పుడు అర్ఘ్యాన్ని వదులుతున్నప్పుడు మనము నేచర్ ని చాలా బ్యాలెన్స్ గా చేసుకుంటున్నాం. అంటే ముఖ్యంగా వాయుమండలాన్ని మనం శుద్ధం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే వాయుమండలము శుద్ధమవుతుందో అక్కడ మనకు హాని కలిగించే రోగ కీటాణులు నశింపబడతాయో అటువంటి వాయువుని మనము లయబద్ధముగా ఆ ప్రాణమును లోపలికి తీసుకెళ్తున్నప్పుడు మన శక్తి రెట్టింపు అవుతుంది.
ఎప్పుడైతే శక్తి రెట్టింపు అవుతుందో అప్పుడు మనము వ్యాపారము కానీ ఉద్యోగము కానీ ఇంకేదైనా వృత్తి కానీ ఏం చేస్తాము, చాలా వేగముగా పూర్తి చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, డబ్బులు వచ్చేస్తవి, సౌకర్యం వస్తుంది. అంటే మనోరథాలు పూర్తవుతవి అనగా వేద మంత్రాలని లయబద్ధముగా చదివినట్టయితే, అర్ఘ్యాన్ని క్రమబద్ధముగా వేసినట్టయితే అక్కడ ఓంకారం యొక్క గానము జరుగుతుంది వలన, అందువలన అతని మనోరథములు పూర్తవుతవి. అంటే మంత్రాలని స్వరయుక్తముగా శ్వాసక్రమములో చదవాలి. అందుకనే ఎక్కడ పడితే అక్కడ మంత్రాన్ని మనం ఆపొద్దు. మంత్రమును మనం అర్ధ విరామము, పూర్ణ విరామమని మంత్రములో 2 సార్లు తీసుకుంటే మన ఆరోగ్యములో చాలా మార్పులు వస్తవి. ఇది గమనించుకోండి. తర్వాత ఆగాతహైవై కామానాం భవతియ ఏతదేవ విద్వాన్ అక్షరం ఉద్గీతం ఉపాస్త ఇది అధ్యాత్మం. ఎవరైతే ఈ ఓంకారం యొక్క రహస్యాన్ని తెలుసుకొని, ఈ ఓంకారం యొక్క నామము ఎవరిదైతే ఉందో అటువంటి అక్షర ఉద్గీతమును అనగా ఆ అక్షర బ్రహ్మని ఎవరైతే ఉపాసిస్తున్నారో వాళ్ళు కూడా ఏమైపోతారు, ఇంద్రియాలను జయించుకున్న వాళ్ళు అవుతారు. ఇంద్రియాలను జయించుకొని ఆధ్యాత్మిక యజ్ఞములో సఫలతను పొందుతారు. అనగా ఈ శరీరమునందు ఇది పిండమనబడుతుంది. ఈ పిండమునందు ఎవరున్నారు, ఈ పిండమున ఎవరున్నారు, ఆత్మ. ఆత్మ. ఆత్మ నేను వేరు అని తెలుసుకుంటుందంట. మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకొని నిటారుగా కూర్చొని అంతర్గత శక్తులని జాగరూకము చేసుకొని నెమ్మదిగా మృదుస్వరముతో ఇలా అంతర్లీనమై ఓంకారాన్ని ఉచ్చరించినటువంటి ఆత్మ జాగ్రత్తగా గమనిస్తుందంట. ఉచ్చారణ చేస్తుంది ఎవరు, ఈ ఉచ్చారణ చేసేటప్పుడు ఏదైతే ఒక ప్రకాశము గోచరమవుతుందో, ఒక తేజస్సు అగుపడుతుందో ఆ తత్వం ఎవరు, నేను ఎవరిని. ఎందుకనగా ఆ ఓంకారాన్ని లయబద్ధముగా ఉచ్చరించేటప్పుడు ఇంద్రియాలతో కూడిన వ్యవహారం లేదు. అనగా అక్కడ బాహ్య శబ్దము లేదు, బాహ్యమైన స్పర్శ లేదు, బాహ్యమైన గంధము లేదు, బాహ్యమైన రసము లేదు. కానీ ఆంతరిక ఉపాసన రసం ఉంది, ఆంతరికమైన స్పర్శ ఉంది, ఆంతరికమైనటువంటి శబ్దం ఉంది. ఆ భిన్నత్వం తెలుసుకుంటుంది జీవాత్మ. ఎప్పుడైతే ఈ భిన్నత్వాన్ని రహస్యంగా గమనిస్తుందో, గమనించినప్పుడు నేను పిండమును కాదు, నేను ఒక స్వతంత్ర ఒక శక్తిని. ఇప్పుడు నేను ఓంకారాన్ని ఉచ్చరించేటప్పుడు ఏదైతే రసమును, స్పర్శను, ధ్వనిని అనుభూతిలోకి తెచ్చుకుంటున్నానో ఇవి కూడా నావి కావు. అనగా నేను పిండముతో సమాగమమైనప్పుడు
బాహ్యమైన శబ్ద స్పర్శ రూపరస గంధాదుల స్థితి వేరుగా ఉంది. నేను దానికి అతీతముగా వేరుగా కూర్చున్నాను పిండమున. అప్పుడు నేను ఏదైతే శబ్దం వింటున్నానో, ఏదైతే రూపాన్ని చూస్తున్నానో, ఏదైతే రసము తాగుతున్నానో అది వేరుగా ఉంది. ఈ పిండముతో జతపడ్డప్పుడు పిండము ద్వారా అనుభవిస్తున్న పదార్థాలలో నాకు దుఃఖము సుఖము విఘ్నతలు అగుపడుతున్నవి. అలసట ఉంది, చాలు అనే భావన ఉంది, పరిణామం ఉంది, సంస్కారం ఉంది. కానీ అంతర్గతంగా ఇది నేను అనుభవిస్తున్నప్పుడు భావాలు వేరువేరుగా ఉన్నవి అని ఈ రహస్య తత్వం వైపు జీవాత్మ వెళ్తుందంట అని ఈ విధముగా చాందోగ్యకారుడు ప్రథమ ప్రపాఠకములోని ద్వితీయ ఖండములో ఓంకారము యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. అనగా ఓంకారమును మనం పంచభూతాలతో ఏర్పడిన ఇంద్రియాల ద్వారా ఆ ఉద్గాతను అంటే ఈ ఓంకారము అనేది ఎవరి నామము, అతనిని ఆ అక్షర బ్రహ్మను మనం ఈ ప్రకృతి కూడా అక్షర బ్రహ్మనే. కానీ అందులో సత్తాత్మక శక్తి ఉంది. కానీ ఎప్పుడైతే ఆనందమనే గుణంలోకి వెళ్ళానో అది నాకు ప్రకృతిలో అగుపడలేదు. ఇంకా మూడింటిని టాలీ చేసుకుంటున్నాడు. నా శరీరములోని మూల పదార్థాలు కూడా అక్షర బ్రహ్మనే, నేను కూడా అక్షర బ్రహ్మనే ఉన్నాను. నేను ఎవరి దగ్గరికైతే వెళ్ళినప్పుడు ఒక తత్వం నాకు అనుభూతిలోకి వచ్చిందో అది కూడా అక్షర బ్రహ్మనే. అంటే ఈ పిండమున మూడు పదార్థాలు ఉన్నవి. తాను ధరించిన దేహములో మూడింటిని చూస్తున్నాడు. ఇవి మూడు అక్షర బ్రహ్మలే. అక్కడ వరకే ఆగలేదు. మళ్ళీ ఏమి గమనించాడు? శరీరము ద్వారా, శరీరము నుండి బాహ్య ఇతర సాధనాల ద్వారా నేను ఏదైతే ఆస్వాదించానో అందులో అతనికి ఆనందం అగుపడలేదు. పోనీ ఈ ఆనందం తనలో ఉందా అంటే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? ఎందుకు నేను పురుషార్థం చేయవలసి వచ్చింది ఇది నాలో ఉంటే? అంటే ఈ ఆనంద స్థితి నేను ధరించిన దేహ సాధనాలతో కూడుకొని ప్రకృతి నుండి ప్రకృతిని జతపరిచినప్పటికీ కూడా నాకు ఆ అనుభూతి రాలేదు. పోనీ నాలో ఇంత గొప్ప శక్తి ఉందా అంటే అది కూడా నాకు అగుపడ్డం లేదు. కానీ నేను ఎప్పుడైతే అంతర్గతముగా ఒక శక్తిని సమీపిస్తున్నానో, ఒక శక్తిని నేను దర్శించుకుంటున్నాను, ఒక శక్తి యొక్క ధ్వనిని నేను వింటున్నాను, స్పర్శించుకుంటున్నాను, అప్పుడు గొప్ప అనుభూతి ఉంది. అంటే ఏదైతే నాకు స్పర్శ వలన, శబ్దము వలన, ఆలింగము వలన ఏదైతే అనుభూతి వచ్చిందో ఆ అనుభూతి నాయందు లేదు, నేను ధరించిన దేహమునందు లేదు, అది మరొక తత్వంలో ఉంది. అదే ఆనంద స్వరూపం అని జీవుడు ఈ విధంగా తనని తాను ప్రకృతి నుండి వేరవుతాడు. అది ఓంకారము యొక్క గొప్పతనము. అంటే ఇక్కడ ఓంకారము అంటే మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది
ఓంకారం అనే నామము ఎవనిదైతే ఉందో, ఎవనికైతే ఓంకార నామం ఉందో, ఎవరైతే ఓంకారముతో యజ్ఞయాగాది క్రతువుల యందు సంబోధింపబడుతున్నాడో అతనిని పొందినప్పుడు, అతనిని అతి సామీప్యములో జీవుడు ఆస్వాదించినప్పుడు అతని సర్వ మనోరథాలు పూర్తవుతాయి. బృహస్పతి అంటే లోకములో శ్రేష్టమైన పెద్ద స్థానములో కూర్చుంటాడు. అయాస్య అంటే నాకు ఇది దక్కలేదు, అది దక్కలేదు, అయ్యో అయ్యో అని ఆయాస పడకుండా జీవితాన్ని చాలా సరళముగా అనుభవిస్తాడు అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంతటితో మనం ఈ 2వ ఖండాన్ని ప్రథమ ప్రపాఠకంలో సమాప్తం చేసుకున్నాం. ఓం శాంతి శాంతి శాంతి.